ఇవాళ ముఖ్యమంత్రిని అనేక మార్లు మనం వరేయండి 1 ఎకరాలు వేసినా సరే మేము కొంటాం అని నానా కూతలు పూసినాయి మనకన్నా యాదున్నాయి. వరి కానీ ఏ పంట కానీ కోతలు కాకంటే ముందు మీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు 4 రోజుల ముందు 2 రోజులు 48 గంటల ముందు రెడీగా ఉండాలి. మార్కెట్ యార్డ్కి కానీ ఇంకే గోడౌన్ అయినా కానీ ధాన్యం లేదా ఎటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్ అయినా కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సేఫ్ గార్డ్ ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ జీరో. ఒక్క మార్కెట్ యార్డ్ని మీరు డెవలప్ చేసుకోలేదు, ఒక వ్యవస్థని పటిష్టం చేసింది లేదు, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది. ఇది ఈ 1 సంవత్సరం కాదండి, గత 9 సంవత్సరాల నుంచి ఇదే పని. ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం అతి వర్షాలు, ఈ సంవత్సరం అకాల వర్షాలు, ఆకస్మిక వర్షాలు కాదు ఇవి, అకాల వర్షాలు. మాన్సూన్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని 4-5 రోజుల ముందే హెచ్చరిస్తుంది. మీకు వరి ప్రొక్యూర్ చేసినందుకు 1500 కోట్లు మీకు ప్రతిసారి కమిషన్ వస్తుంది సుమారు. ఈ వ్యవస్థలన్నీ బీజేపీ రాష్ట్రాలలో కనీస వ్యవస్థలు బ్రహ్మాండంగా సిస్టమ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉన్నాయి. దీనికి కారణం, ఇక్కడ లేకపోవడానికి కారణం డబ్బు సద్వినియోగం చేసుకోకపోవడం, అవినీతి, మితిమీరిన అవినీతి, అడ్డు అదుపు లేని అవినీతి, కుటుంబ పాలన, కళ్ళు నెత్తిన పాలన, ఫసల్ బీమా లేదు, బోనస్ లేదు, ఎంఐఎస్ పథకం అలా ఎన్నికల ప్రణాళికలో ఉన్నా కూడా 9 సంవత్సరాలలో ఇంప్లిమెంట్ చేసింది లేదు. బడ్జెట్లో డబ్బులు కేటాయిస్తారు, ₹1 ఖర్చు పెట్టిన దాఖలా లేదు ఎంఐఎస్ పథకం కింద. ఏమన్నంటే నరేంద్ర మోదీ గారు ఈ మధ్య బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ మధ్య ఒకసారి ఆయన దిగి అక్కడ కార్యకర్తలను సంబోధించిండు. నిన్నగాక మొన్న కర్ణాటకలో మాట్లాడిండు. మోదీ గారు కూడా ఈ మధ్య 2-3 సార్లు పసుపు రైతుల గురించి వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చిండు. కి సంబంధించి ప్రత్యేక బోర్డు మేము ఇస్తామన్నాం. మేమేమి కళ్ళు మూసుకొని దాని మీద వెనకపోలే, కన్సాలిడేటెడ్ బోర్డు తీసుకొచ్చినాం, బడ్జెట్ తీసుకొచ్చినాం. పసుపు కోసమే ఆ బోర్డు ఇక్కడ పనిచేస్తుంది. 30 కోట్లు పసుపు రైతుల బెనిఫిట్ కోసమే 30 crore బడ్జెట్. 1987కి వెళ్ళి 2022 దాకా రాని బడ్జెట్ ఈ 3 ఏళ్లలో 30 కోట్లు తీసుకొచ్చాం. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, ఎందరు ఎంపీలు మారినారు మీరు లెక్కలేసుకోండి. ధరలు 2022, 2021లో వచ్చిన పంటకి ధరలు 8,500 నుంచి 9,500 నిజామాబాద్ మార్కెట్లో పలికినాయి. అనేక చర్యల వల్ల, మోదీ ప్రభుత్వం చర్యల వల్ల. పోయిన సంవత్సరం పసుపు మురిగిపోయింది. మురిగిపోయిన పసుపుకి ఈల్డ్ తగ్గింది, ధర తగ్గింది. ఫసల్ బీమా యోజన లేదు, రైతు నష్టపోయాడు. ఒకవేళ పంట విస్తీర్ణత దేశం మొత్తం పెరిగిపోయింది. ఇవాళ మహారాష్ట్ర, తెలంగాణ దాటిపోయింది. వేరే పరిస్థితుల వల్ల ధర తగ్గితే ఎంఐఎస్ పథకం పెట్టుమని మేము పదే ఎంపీ స్థాయి నుంచి పార్లమెంట్లో మా మంత్రులు కూడా చెప్పిండ్రు. నీ ఎన్నికల ప్రణాళికలో కూడా కేసీఆర్ ఉన్నది. అది గాడిదలు కాస్తున్నావా అని అడుగుతున్నా. నువ్వు నీ కొడుకు ఎన్నికల ప్రణాళిక అని అడుగుతున్నా. నువ్వు వరి మీద ఏమేం మాటలు మాట్లాడినావు, మొక్కజొన్న మీద ఏమేం మాటలు మాట్లాడినావు. ఇప్పుడు ఈ సంవత్సరం నష్టపోయిన వాళ్ళకి 10,000 ఇస్తాను. ఇచ్చిండా? మార్చిలో అన్నాడు, మేలు ఉన్నాం. మొక్కజొన్న కొనుగోలు చేస్తా అన్నాడు, ఒక్క గింజ కొన్నాడా ఎప్పుడు?
కొనుగోలు చేస్తానడు కదా. కేంద్రం ఎంఎస్పి పెట్టింది, కేంద్రం షేర్ ఉంటుంది కొనుగోళ్ళ, కొన్నడా? చెరుకు పరిస్థితి ఏంది? చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితి ఏంది? 17 ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకొని చెరుకు పునర్వైభవం తీసుకురావచ్చు తెలంగాణలో, మక్కను పెంచవచ్చు. ఒక్క అగ్రిబేస్ ఇండస్ట్రీ రాలే. ఇండస్ట్రీలు పెడితే 80% సబ్సిడీలు ఇచ్చే స్కీములు మేము తీసుకొచ్చినాం. వేరే రోజుల్లో స్టోరేజ్లు పెడతానికి, కోల్డ్ స్టోరేజ్లు పెడతానికి 80% సబ్సిడీలు ఇచ్చే స్కీములు తీసుకొచ్చినాం. సద్వినియోగం చేసుకోలేని దౌర్భాగ్యులు అయ్యా కొడుకులు. పాపాత్ములు, రైతు ద్రోహిలు, రైతు వ్యతిరేకులు. ఎన్ని మాట్లాడతాం. ఇలా వాళ్ళు పంచాయత్ సెక్రటరీలు, ఈ ముసలోడు తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ ఏందని అందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నాడు. తాగి మాట్లాడతాడా? మాట్లాడినాక తాగి మర్చిపోతాడా? అలా కొడుకు చెప్పాలి. అనలేదా? వీళ్ళకి రెగ్యులరైజ్ చేసి జీతాలు పెంచుతాం అనలేదా? కరోనాలో వీళ్ళందరూ తిప్పలు పడ్డోళ్ళు, కారోబార్లు కూడా అలా జీతాలు గ్రామ పంచాయతీకి లింక్ చేసిండు. గ్రామ పంచాయతీకి నిధులు ఇయ్యాడు. 3 నెలల నుంచి అలా జీతాలు లేవు. ఓవర్ టైం పనిచేస్తారు వీళ్ళు, జూనియర్ పంచాయత్ సెక్రటరీలు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్నటిదాకా చేసిన సమ్మె కూడా వాళ్ళు కూడా ఓవర్ టైం పనిచేసేటోళ్ళే. ఉన్న గ్రామాలల్లో మండలాలలో ఉన్న పనులను అలేయాల, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనులు కూడా అలేయచ్చు. సమ్మెలు చేయొద్దంటాడు. ఇవాళ సమ్మెలు చేయకుంటే, సకల జముల సమ్మె చేయకుంటే నువ్వు ముఖ్యమంత్రి వైద్యబా నీకు తెలంగాణ వస్తుండేనా? కండిషన్లు పెట్టి ఒక తీసిండి. నిన్న సాయంత్రం వరకట వాపస్ పోకపోతే నౌకరీలకి పీకేస్తా, యూనియన్లు పెట్టొద్దు, సమ్మెలు చేయొద్దని. అవన్నీ నోటిఫికేషన్లు దమ్ముంటే మరి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే పెట్టేవి కండిషన్లు. ఉద్యమం నడిచినప్పుడేమో అటుకులు బుక్కుకుంటూ నడిపిస్తున్నాం ఉద్యమం, అన్నం కూడా తింటలేం. బద్దం దొరలు ఇంట్లో కూర్చొని బిర్యానీలు తిన్నారు. ఇగో ఈ పంచాయత్ సెక్రటరీలు, రెవెన్యూ సంబంధించిన చిన్నపాటి ఉద్యోగులు, వేరే ఉద్యోగులు, వీళ్ళందరూ అటుకులు బుక్కుంటారు, రోడ్డు మీద ఉన్నారు. నువ్వేం అటుకులు బుక్కలే. నువ్వు బేజా ఫ్రై, బోటి, తలకాయ కూర ఇవన్నీ లాగిచ్చిన వాళ్ళు మీరు. రైతు పరిస్థితి ఎంత గోసైపోయిందంటే, వందలాది మంది రైతులు, ఒక్కళ్ళు కాదు, 2 కాదు, వందలాది మంది రైతులు నాకు ఫోన్లు చేసి, సార్ మేము వ్యవసాయం బంద్ చేసుకుంటామని చెప్పారు. పంట వండిమంటాడు, ఉంటా అంటాడు, కొనడు. బీమా పెడతా అంటాడు, పెట్టడు. బడ్జెట్ల బోనస్లకు పైసలు పెడతాడు, ₹1 బోనస్ ఇయ్యాడు. కేంద్రం ఇచ్చే కమిషన్లు మింగుతాడు. సాయిల్ టెస్ట్ చేయడు. ఏ పంట మార్పిడి ఏమన్నా అవగాహన కల్పిస్తాడంటే అది కల్పించడు. ఒక కొత్త వెరైటీ ఏమన్నా 9 సంవత్సరాల కనుగొన్నాడా అంటే అది లేదు. మన ప్రాంతాన్ని సీడ్ బౌల్ చేస్తా అన్నాడు. ఏమన్నట్టు సీడ్ బౌల్ లేదా? ఇవాళ నేను మా నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, బార్కు వేస్తున్నా. ఎమ్మెల్యే ఫండ్, ఎంపీ ఫండ్, ఎమ్మెల్సీ ఫండ్ తోటి వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఈ దేశంలో ఓట్ల పరిస్థితి ఏముందండి? బిల్డింగ్లలో మనం అడుగు పెట్టవచ్చా? ఆనెస్ట్లీ స్పీక్, ఏడిపోతున్నాయండి పైసలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.